హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే బెడ్షీట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి. బెడ్ మీద నుంచి మూవ్ అవ్వకుండా ప్రతిసారి జంప్ చేసినప్పుడు మనకి అది మూవ్ అవుతుంది. ప్రతిసారి మనం బెడ్ కిందకి ఫోల్డ్ చేస్తుంటాం కదా ఎక్స్ట్రా క్లాత్ని, అలా కాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ కవర్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న పేపర్ ఉంది కదండి, అది వచ్చేసి బెడ్షీట్ అండి. అంటే క్లాత్ తీసుకుంటారు కదా మీరు మీ బెడ్కి సరిపడా. సో ఇలా క్లాత్ వచ్చేసి పేపర్ అండి. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నది మీ బెడ్ సైజు, అంటే మీ బెడ్ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అనేది మీరు ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, క్లాత్కి ఇలా మిడిల్లో మార్క్ చేసుకోవాలి బెడ్ విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది అనేసి. ఓకే, అర్థమైంది కదా ఇప్పటివరకు. ఏంటి అంటే బెడ్ ఒకటి మనం లెంత్ విడ్త్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. క్లాత్ని అయితే ముందే కట్ చేయకండి, దీనికి ఇంకా ఎక్స్ట్రా మనకి క్లాత్ కావాలి. సో మీరు వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ బెడ్ హైట్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, బెడ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అనుకోండి. 7 ఇంచెస్ దానికి ప్లస్ 1 ఇంచెస్, మీకు డౌన్కి 1 ఇంచెస్ కావాలంటే 1 ఇంచెస్ ఉంచుకోండి. కొంచెం ఎక్స్ట్రా కావాలంటే బెడ్ కిందికి మనం ఎంతవరకు అయితే బెడ్ని ఎలా ఫోల్డ్ చేసి పెడతామో అంతవరకు మీకు తీసుకోండి. చూడండి 7 ఇంచెస్ వచ్చేసి హైట్ అండి, బెడ్ హైట్. ఈ 1 ఇంచ్ అనేది నేను బెడ్ డౌన్ కోసం 1 ఇంచే యూజ్ చేస్తున్నాను. ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనము స్టిచ్చెస్కి ఓకే ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాము, దానికోసం 1.5 ఇంచ్ వరకు ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మనం బెడ్ విడ్త్ లెంత్ మార్క్ చేసాం కదా, ఆ కార్నర్స్లో మనకి ఆ 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 1.5 మొత్తం ఎంత 9.5. ఈ 9.5 ఇంచ్ వచ్చేలాగా 4 కార్నర్స్లో మీరు ఈ విధంగా నేను చేసే విధంగా మీరు మార్క్ చేసుకోండి. అంటే లెంత్ సైడ్ 9.5 ఉండాలి, విడ్త్ సైడ్ 9.5 ఉండాలి. కార్నర్స్కి ఇలా మీరు డ్రా చేసుకున్నాక చూడండి 7 ప్లస్ 8 1.5 9.5. ఈ 9.5 అనేది మనకి లెంత్లోను విడ్త్లోను ఈక్వల్గా ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. 4 సైడ్స్ మనం 9.5 క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కార్నర్స్ బాక్స్ షేప్ అయితే డ్రా చేసామో ఆ బాక్స్ షేప్ని మాత్రమే కట్ చేసుకోవాలి. చూడండి నేను ఏది కట్ చేస్తున్నాను అనేది ఇలా. ఓకే, కార్నర్స్ ఒకటే కట్ చేస్తున్నాను. ఇలా మనము 4 కార్నర్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీకు నేను ఫోల్డ్ చేసి చూపిస్తానండి పేపర్ని. చూడండి ఇలా మనము బెడ్ విడ్త్ కంటే ఎక్కువ 9.5 ఇంచ్ తీసుకున్నాం కదా విడ్త్ లెంత్ కంటే. సో ఇలా మనము 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది. మీకు ఎలా అనేది చూపిస్తాను. చూడండి ఇలా వచ్చేస్తుంది బెడ్ లెంత్తో సహా మనకి క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, నేను మీకు పేపర్ మీద అయితే క్లియర్గా అర్థమవుతుందని ఇలా డ్రా చేసి చూపించాను. ఇప్పుడు క్లాత్ మీద చూపిస్తున్నాను. చూడండి ఏం లేదు, నేను ఆల్రెడీ మార్క్ చేసుకొని నా బెడ్కి కావాల్సిన లెంత్ విడ్త్ చెక్ చేసుకొని ఇలా 4 కార్నర్స్ కట్ చేసి ఉంచుకున్నాను. మీకు పేపర్లో ఎలా చూపించానో నేను బెడ్షీట్ క్లాత్ని కూడా అలానే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి మనకి 4 కార్నర్స్ స్క్వేర్ పీస్ లాంటిది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎంత లెంత్ తీసుకుంటే ఆ లెంత్ని మీరు కట్ చేసుకోవాలి. బెడ్ హైట్ వచ్చేసి ఆ లెంత్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా నేను చూపించే విధంగా మీరు ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మీరు 4 కార్నర్స్ స్టిచ్ చేసుకోండి. ఓకే, ఈ స్టిచ్ చేసుకున్నాక మనకి ఇలా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఆ స్క్వేర్ షేప్ అనేది మనము అటాచ్ చేసి పెట్టేసాము. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాస్టిక్ యూజ్ చేయాలండి. ఎలాస్టిక్ వచ్చేసి నేను ఒక 10 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అంటే బెడ్ చుట్టూ తీసుకోవట్లేదండి, జస్ట్ కార్నర్స్ వరకే నేను 4 కార్నర్స్కి 4 పీసెస్ లాగా 10 ఇంచెస్ లెంత్లో తీసుకుంటున్నాను. ఓకే, ఇలా 4 కార్నర్స్కి 4 ఎలాస్టిక్స్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలాస్టిక్కి ఎలా స్టిచ్ మనం బెడ్షీట్కి ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి 10 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను కదా, ఇలా 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని అంటే మిడిల్ పార్ట్కి అక్కడ నుంచి మనకి ఇటు సైడ్ ఎంత లెంత్ వరకు అయితే ఎలాస్టిక్ లాగితే సాగుతుందో అక్కడికి మీరు ఒక మార్క్ చేసుకోండి. అర్థమైంది కదా. ఎలాస్టిక్ ఎంతవరకు అయితే మనం లాగుతామో ఆ లాగినంత వరకు
అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ చిన్న ఫోల్డ్ చేసుకొని మనకి ఎలాస్టిక్ పట్టేంత ఫోల్డ్ చేసేసుకొని ఇలా మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఇది లాస్ట్ ఈ చివరి నుంచి ఈ చివరికి పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఎలాస్టిక్ లాగేసి మనం మార్క్ చేసుకున్నాం కదా, అంతవరకు మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టేసుకొని ఈ పిన్ పెట్టిన దగ్గర నుంచి ఈ పిన్ వరకు మీరు ఒక స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేశాను. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిచ్ చేసిన దాంట్లో మనము ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ వచ్చేసి మీరు 2 సైడ్స్ పిన్ పెట్టేసుకోండి, సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని ఇది వచ్చేసి 1 సైడ్ క్లాత్ కుచ్చి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత ఊడిపోకుండా లోపలికి వెళ్ళిపోకుండా ఇలా నేను 2 పిన్స్ యూజ్ చేశాను. ఒక పిన్ ఇక్కడే క్లాత్ దగ్గర ఇక్కడ స్టిచ్ మనం ఎక్కడైతే ఎక్కిస్తున్నామో అక్కడికి క్లాత్కి స్టిచ్ చేసి ఇంకో పిన్తో అటు సైడ్ మనం తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత చూడండి ఇలా మనకి పిన్ బయటకు వచ్చేది, ఎలాస్టిక్ వచ్చేసింది కదా. వచ్చేసాక ఇక్కడ మీకు ఎలాస్టిక్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా క్లాత్ అనేది కుచ్చి పెట్టుకోండి. ఓకే, ఇలా కుచ్చుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి నేను నీడిల్తో ఒక నీడిల్కి థ్రెడ్ ఎక్కించేసి సేఫ్టీ పిన్స్ రిమూవ్ చేసి ఏంటంటే ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా నేను ఫస్ట్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఎలాస్టిక్ని మనం ఎక్కడి వరకైతే మార్క్ చేసి స్టిచ్ చేసామో అక్కడ ఒక లాక్ చేసేసుకుంటే ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోవడం అనేది జరగదు. ఓకే, ఇలా పిన్స్ రిమూవ్ చేసి నీడిల్తో అనేది స్టిచ్ చేసేసుకోండి. నీడిల్తో స్టిచ్ చేశాక మళ్ళీ మనం మిషన్ స్టిచ్ చేసుకోవాలండి. ఏంటి అంటే ఎలాస్టిక్ అనేది మనకి లోపలికి జారిపోకుండా ప్రతిసారి ఎక్కించుకోకుండా మనం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి ఇలా మీరు నీడిల్తో ఎలాస్టిక్ని గుచ్చిపెట్టారు అంటే స్టిచ్ చేసి పెట్టారంటే నెక్స్ట్ వచ్చేసి మీరు మిషన్తో ఆ ప్లేస్లో మిషన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిషన్తో స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నీడిల్తో స్టిచ్ చేసాం కదా, ఆ థ్రెడ్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఓకే, నీడిల్తో స్టిచ్ చేసినది ఒకటి థ్రెడ్ని ఒకటి తీసేసుకుంటే మనకి మిషన్ స్టిచ్ వచ్చేసి ఆ ఎలాస్టిక్ మీద మనం మిషన్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుంది. ఓకే, ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వచ్చేసి మనము 4 కార్నర్స్ 4 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మీకు ఒకటి చూపించాను కదా, ఇది చూడండి నేను అన్నీ స్టిచ్ చేశాను. సెకండ్ కార్నరు, థర్డ్, ఓకే నెక్స్ట్ వచ్చేసి 4. ఇలా 4 కార్నర్స్ నేను ఎలాస్టిక్ ఎక్కించేసి మిషన్తో స్టిచ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మీకు నెక్స్ట్ వచ్చేసి మనము చుట్టూ మనకి ఎలాస్టిక్ నుంచి మనకి చుట్టూ ఉంటుంది కదా బెడ్ చుట్టూ, అది కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి. మనం జస్ట్ 4 కార్నర్స్ ఎలాస్టిక్ యూజ్ చేసాము, మిగతా క్లాత్ అంతా స్టిచ్ చేసేసుకోండి. చూడండి నేను బెడ్కి బెడ్షీట్ అనేది అటాచ్ చేశాను. జస్ట్ మనం తొడిగేసుకోవడం అంటే ఇట్లా మనం ఎక్కించేస్తే అయిపోయింది. ఎటువంటి ప్రతిసారి మనం బెడ్షీట్ని తీసి దాన్ని మళ్ళీ కిందికి పెట్టేసుకోకుండా ఇలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ ఒకసారి స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది రిమూవ్ చేయడానికి, ఎక్కించడానికి. అలానే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పిల్లోస్ కూడా ఎలా స్టిచ్ చేయాలో మన ఛానల్లో చూపించాను. బ్యాగ్ చూశారు కదా, హ్యాండ్ బ్యాగ్, ఆ బ్యాగ్ కూడా నేను డిఐవై చేశానండి. ఓల్డ్ బ్యాగ్ తీసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించాను. అది ఒకసారి చూడండి, వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చూడండి బెడ్ మీద మనకి పిల్లలు జంప్ చేసినా కానీ బెడ్షీట్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.